హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ వల్ల వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. గ్రేటర్ సిటీలోని ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. నగరంలో 2 నూతన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని గతంలోనే నిర్ణయించగా అందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి షామీర్పేట్, డైరీ ఫార్మ్ రోడ్ మార్గాల్లో 2 ఎలివేటెడ్ కారిడార్లను నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతున్నాయి. ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ మార్గం రాజీవ్ రహదారిలో సుమారు 18 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. మరోవైపు ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్లోని జాతీయ రహదారి 44 వరకు మరొక 5.32 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ని నిర్మించనున్నారు. ఈ 2 మార్గాల్లో డబుల్ డక్కర్ ఎలివేటెడ్ కారిడార్తో పాటు భవిష్యత్తులో మెట్రో రైల్ మార్గం వచ్చే అవకాశముంది. 2 ప్రాజెక్టుల్లో బేగంపేట విమానాశ్రయం వద్ద 600 మీటర్ల భూగర్భ టన్నెల్, హకీంపేట వద్ద మరో 550 మీటర్ల టన్నెల్ రానున్నాయి. వీటికి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు ఈ నెల 30 నుంచి ప్రారంభమవ్వగా త్వరలోనే ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం మొదలవనుంది. ఈ 2 ప్రాజెక్టుల పనులు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ఉత్తర తెలంగాణ ప్రజలు ఎటువంటి టెన్షన్ లేకుండా సాఫీగా ప్రయాణాలు చేసేందుకు వీలు కలగనుంది. మరీ ముఖ్యంగా మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి ఉత్తర జిల్లాలకు వెళ్లే వాహనదారులకు భారీ ఊరట లభిస్తుంది. హైదరాబాద్ నుంచి నగర శివారు ప్రాంతాల వరకు నిర్మిస్తున్న ఆ 2 డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల వల్ల రియల్ ఎస్టేట్ సైతం అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు అక్కడ సొంత ఇల్లు కొనుక్కోవాలంటే అధిక ధరలు ఉన్నాయి. ఇక్కడ ఇల్లు ఖరీదు చేయాలంటే కనీసం ₹1,00,00,000 పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే ఇప్పుడు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం పూర్తయితే తెలంగాణ జిల్లాల వారు నగర శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసినా రోజు సాఫీగా తాము పనిచేసే చోట్లకు వచ్చే వెళ్లే వీలుంటుంది. అందుకే ఈ 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం పూర్తయితే షామీర్పేట్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో నిర్మాణ రంగం ఊపందుకునే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.